ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చాలామందికి కొంచెం స్పీడ్ బ్రేకర్లా అనిపిస్తుంది. చాలామంది ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తుంటారు, మరి మీరు ఎప్పుడైనా విన్నారో తెలియదు కానీ, సార్ ఒక్కసారి కనుక ప్రిలిమినరీ పాస్ అయితే మెయిన్స్ చూసుకుంటాను సార్, దుక్కు తినేస్తాను సార్ అంటుంటారు. సరే, మళ్ళీ మెయిన్స్ దగ్గరికి వచ్చేసరికి అది వేరే కథ అనుకోండి. మెయిన్స్ కనుక పాస్ అయితే ఇంటర్వ్యూకి వెళ్తారని. కానీ ఏది ఏమైనా ప్రిలిమినరీకి సంబంధించి ప్రిపరేషన్లో ఓవరాల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నప్పుడు నాకు తెలిసి ఒక 3 పాయింట్లు ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే సిలబస్ ఏంటి అని తెలుసుకోవడం. ప్రిలిమినరీకి సంబంధించిన సిలబస్లో లిమిట్లెస్ ఉంది, అంటే లిమిట్ లేకుండా ఉంది. స్కై ఇస్ ద లిమిట్ అన్నట్టుగా ఉంది, ఆకాశమే హద్దు అన్నట్టుగా ఉంది. మరి అలాంటి సిలబస్ని ఎలా ఒడిసిపట్టుకోవాలి, కరెంట్ అఫైర్స్ లాంటి వాటిని ఎలా చదవాలి, ఇలాంటి డౌట్స్ తోటి కూడింది మొదటిది. ఇక రెండవది, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కొన్ని ఏరియాస్కి ప్రాధాన్యం ఉంటుంది, కొన్ని ఏరియాస్కి తక్కువ ప్రాధాన్యం ఉంటుంది. మరి ఏ ఏరియాకి ప్రయారిటీ ఇవ్వాలి, ఏ ఏరియా విడిచిపెట్టాలి, మనకి నెగిటివ్ మార్కింగ్ ఎలా ఉంటుంది కదా, మరి నెగిటివ్ మార్కింగ్లో ఏ విధంగా మనం ఆనుపాను చూసుకోవాలి, ఇలాంటి వాటికి సంబంధించింది ప్రధానమే. ఇక మూడవది అత్యంత కీలకమైనది ఏంటంటే అసలు ఏమేమి బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్ ఎలా చదవాలి, ఎలా చదివితే బాగుంటుంది, ఏది ఎక్కువ చదవాలి, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించింది. ఒక్క మాటలో చెప్పాలంటే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకి అత్యంత కీలకమైన అంశాలన్నీ, మాంత్రికుడు యొక్క ఏదో ఆయువు పట్టు చెట్టు త్వరలో ఉన్న పక్షి గుండెల్లో ఉంది అన్నట్టుగా మనం కూడా మన యొక్క సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ గుండెకాయ ఎక్కడుంది అన్నప్పుడు మొత్తం ఓవరాల్ కాంప్రహెన్సివ్ స్ట్రాటజీలో ఉంది అంటాను. అందుకనే అలాంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ పట్ల వెళ్ళడానికన్నా ముందు, దిగడానికన్నా ముందు లోతు తెలుసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఒక బుక్లెట్ తయారు చేయడం జరిగింది. దాదాపు 30 పేజీలు ఉన్న ఈ బుక్లెట్లో ఇది ఇంగ్లీష్లోనూ ఉంది, తెలుగులోనూ ఉంది. ఇది ఎవరైనా కనుక నన్ను వీడియో కాల్ ద్వారా కలవాలి అనుకుంటే కనుక, లేదా మామూలుగా హైదరాబాద్ నన్ను వచ్చి కలవాలనుకుంటే ఈ పుస్తకం తీసుకెళ్ళచ్చు కూడా. ఈ పుస్తకంలో జస్ట్ 30 పేజీల్లో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి ప్రశ్నలు వస్తాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ ఏంటి, ట్రిక్కీ క్వశ్చన్స్ ఏంటి, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఏంటి, డిడ్యూసిబుల్ క్వశ్చన్స్ ఏంటి, ఇండైరెక్ట్ క్వశ్చన్స్లో మళ్ళీ స్ట్రాటజీ క్వశ్చన్స్ ఏంటి, ఇలాంటి అనేకమైన అంశాలు, వాటిని ఎలా ట్రాప్ చేయాలి, వాటిని ఎలా పట్టుకోవాలి, ఏ విధంగా వాటిని అంచనా వేయాలి, ఇలాంటి వాటికి సంబంధించిన డీటెయిల్స్ తోటి కూడిన పుస్తకం ఇది. ఇలాంటి పుస్తకం ఓన్లీ ప్రిలిమినరీకి మాత్రమే కాదు, మెయిన్స్కి, జనరల్ ఎస్ఏకి, సీసాట్కి, ఇలాంటి వాటికి కూడా తీసుకురాబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మాంత్రికుడి యొక్క గుండెకాయ, ఇందాక నేను చెప్పినట్టుగా ప్రాణం ఎక్కడుందో మనకి తెలియదు, కానీ సివిల్ సర్వీసెస్కి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్రాణం ఈ 30 పేజీల్లోనూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.